రాజేందర్ రెడ్డి గారు వారిని తన అమూల్యమైన మాకు ప్రొఫెసర్ ఉద్యోగం అయిన వారిని మాట్లాడాల్సిన తెలంగాణ ఉద్యోగం జరిగినప్పుడు కొత్తగా అప్పటి యువకులను 2009 2025 ఆనాడు అటు జైపాల్ రెడ్డి గారు వీటి మిగతా సహచార ఎంపీలు అందరూ కూడా ఆనాడు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కలిసి పనిచేసినటువంటి సందర్భంగా ఈరోజు సూర్యాపేటలో వారితో కలిసి ఈ ప్రభుత్వం చేస్తున్న ఆర్టీసీ సంక్షేమం ఆర్టీసీ కార్యక్రమాల గురించి చెప్పాల్సిందే సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. శాఖ మంత్రులు, సభాధ్యక్షులు, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, పట్టి విక్రమార్క గారు, గౌరవ శాసనసభ్యులు పద్మావతి గారు, స్వామిలు గారు, ఈడీ ఆర్టీసీ గారు, రైతు కమిషన్ సభ్యులు వెంకన్న గారు సారథ్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రులు ఇవాళ కాలుష్య రహితమైనటువంటి ఎలక్ట్రిసిటీ బస్సులను 2027 నాటికి ఈ రాష్ట్రంలో 10,000 బస్సులను ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందులో భాగంగానే మరి వాళ్ళ సూర్యాపేట డిపోకు 77 బస్సులు మంజూరు చేసినారు. ఇవాళ 79 మంజూరు చేసినారు. ఇవాళ 45 బస్సులను మనం ప్రారంభించుకోబోతున్నామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. బస్సుల యొక్క ప్రాముఖ్యత మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇంకా బాగా పెరిగిందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆర్థిక భారం అయినప్పటికీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే అటు ముఖ్యమంత్రి గారు ఇటు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని వీలైనంత వరకు ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ, మరి నాటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మరి మీ అందరూ కూడా కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు ఉన్నాను. ఒకప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థగా పెద్ద ఎత్తున ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ సామాన్లు ఉన్నప్పటికీ రావాల్సినటువంటి ఆదాయం రాకపోవటం వల్ల ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఇది నడపగలమా అనేటువంటి భావంతో ఆనాటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయటమే కాకుండా అవసరమైతే ఆర్టీసీని వదిలించుకుందాం అనేటువంటి ఆలోచన కూడా చేశారు. కానీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా సామాన్యుల ప్రయాణానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థని మనం కాపాడటం మన బాధ్యత చెప్పి ఈనాటి ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం ఆలోచన చేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినటువంటి సూచనల్ని మంత్రివర్గంలో చర్చించి దీన్ని నిలబెట్టడానికి, ఆర్థికంగా కాపాడటానికి కూడా తగు చర్యలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఏదో పక్కన పర్యావరణాన్ని కాపాడుతూ డీజిల్తో నడిచేటువంటి బస్సుల్ని, వయసు పైబడినటువంటి బస్సుల్ని పక్కన పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున బ్యాటరీ బేస్డ్ బస్సులు నడుపుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దేశంలో, ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పుల్ని ఆలోచన తెలంగాణ ముందుగా అందిపుచ్చుకొని ఇక్కడే ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున పోతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కేవలం సూర్యాపేట బస్ డిపోకే 79 బ్యాటరీ బస్సులు శాంక్షన్ చేస్తే ఇవాళ ఒకటే రోజు 45 బస్సుల్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోపల వితిన్ ది ఓఆర్ఆర్ లోపల చేయటం అనేది చాలా పెద్ద చారిత్రాత్మకమైన కార్యక్రమం. 2800 బస్సులు తీసుకుంటే ఇది ఎవరు చేయలేనటువంటి సాహసం. ఇటువంటి కార్యక్రమాన్ని ఆర్థిక భారం నుంచి కూడా దీన్ని బయటపడేయటం కోసం మహాలక్ష్మి అనేటువంటి ఒక పెద్ద గొప్ప కార్యక్రమాన్ని నేరుగా ఆర్టీసీకి జమ చేశాం. ఇప్పటికే ఈ 6,100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం
ఈ మహిళలందరి పేరు మీద జమ చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుని ఆర్టీసీ బస్సులు ఫుల్ కెపాసిటీతో ప్రయాణం చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి ఈరోజు క్షేమంగా బతికి బట్టగలిగి ఒకవేళ ఈ మహాలక్ష్మి పథకమే లేకుండా ఉంటే ఈ 6,100 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించకుండా ఉంటే కూడా ఈరోజు ఆర్టీసీ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉండేది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇటు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి, ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డదని నేను స్పష్టంగా చెప్పడానికే ఈ 2 ఉదాహరణలు మీకు చెప్తూ ఈ ప్రజాప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ఆస్తుల్ని, ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు కూడా మారుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా దాన్ని అప్డేట్ చేసుకుంటూ ముందు తరాలకు అందించడమే మనందరి పైన ఉన్నటువంటి బాధ్యతగా మేము భావించి ఈ కార్యక్రమాలని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ బ్యాటరీ బస్సులు పొందుతున్నటువంటి ఈ సూర్యాపేట ఆర్టీసీ బస్సు డిపోకి అభినందనలు తెలియజేస్తూ ఇందులో ప్రయాణించేటువంటి వారికి జిల్లా వాసులకు కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, నమస్కారం. సరే